Hi, my dear friends. Welcome to Latest Wealth. I'm Kailash here. I'm financial advisor as well as wealth coach. మనము తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఒక టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఈ సిరీస్లో మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ఫ్రీగా చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, టెక్నికల్ అనాలిసిస్ ఆర్ట్ ఆర్ సైన్స్? సైన్సా ఆర్టా లేదా గ్యాంబ్లింగా? మూడు కాదు, మూడు మిక్స్, మూడు కలిసి ఉన్నది. ఆర్ట్ కలిసింది, సైన్స్ కలిసింది. దట్స్ అ వండర్ఫుల్ సైన్స్. దీన్ని ఇంకొంచెం ఒక ప్రిజంప్షన్ వేలో హ్యాపీగా నేర్చుకుందాం. మా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు కానీ డోంట్ బీ సీరియస్ బట్ బీ సిన్సియర్. సీరియస్నెస్కి సిన్సియారిటీకి చాలా తేడా ఉంది. సీరియస్ అంటే కొంతమంది చూసారా, బజార్లో వెళ్తుంటారు, రోడ్లో ముఖాలు పెట్టుకుని ఎలా ఉన్నాడు, బాగుంది. అదే కొంతమంది పిల్లలు ఉంటారు చూసారా, హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. నిజంగా చెప్పండి, ఎవరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లల పెద్దవాళ్ళ? అందుకే మనం కూడా నేర్చుకునేటప్పుడు ఒక పిల్లవాళ్ళలాగా చేసుకున్నాం. లెట్ ఇస్ మేక్ థింగ్స్ వెరీ ఈజీ అండ్ డోంట్ థింక్ లైక్ ఇట్స్ ఎ బర్డన్. హ్యాపీలీ మై లైఫ్ అండ్ ఐస్ డోంట్ బీ సీరియస్ బట్ బీ సిన్సియర్. ఐ రిపీట్, డోంట్ బీ సీరియస్ బట్ బీ సిన్సియర్. లెట్ us స్టార్ట్ ఇన్ టు డీటెయిల్స్. జస్ట్ మీరు అజ్యూమ్ చేసుకోండి, మీరు వెదర్ రిపోర్ట్ తీసుకోవాలి. మీరు ఒక టీవీలో యాంకరు, ఓకే, వెదర్ రిపోర్ట్స్ చూస్తుంటారు, బ్యూటిఫుల్ గర్ల్స్ చూడండి ఒకసారి, వెదర్ రిపోర్ట్ చదివేవాళ్ళు. మీరు ఒక వెదర్ మ్యాన్ కావాలనుకున్నారు, మీరు ఒక టీవీలో యాంకర్ కావాలనుకున్నారు వెదర్ రిపోర్ట్ గురించి ఇవ్వడం కోసం. అలాగే వెదర్ రిపోర్ట్ ఇచ్చే యాంకర్కి లేదా వెదర్ మ్యాన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ నాకు కూడా కరెక్ట్గా తెలియదు, అందుకే చెప్పేస్తాను ఏదో ఒకటి వెదర్ మ్యాన్ అని. వెదర్ మ్యాన్ అవ్వాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏమేం చేస్తారు, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, రైట్. ఒకటి వచ్చి మ్యాజిక్ చార్ట్. ఆ మ్యాజిక్ చార్ట్ ఏంటి, రకరకాలు ఏదేదో ఉంటాయి దాంట్లో, టింగ్ టింగ్ టింగ్. అన్నిటినీ సీరియస్గా తీసుకోకండి, హ్యాపీగా ఫన్నీగా కలర్ఫుల్. చిన్నప్పుడు మనం క్రేయాన్స్తో బొమ్మలు వేసేవాళ్ళం, గుర్తుందా? క్రేయాన్స్తో రకరకాల బొమ్మలు గిమ్మలు వేసేవాళ్ళం. ఆ విధంగా చేసుకోండి. దాంట్లో ప్రైస్లు ఉన్నాయి, క్యాండిల్ చెక్స్ ఉన్నాయి, ప్రైస్ ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి. అది ప్రైస్ ఏమో అటు పెరుగుతోంది, ఇటు తగ్గుతోంది, అటు పెరుగుతోంది, ఇటు తగ్గుతోంది. ఏం లేదు, లైన్స్ ఉన్నాయి, స్విగిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ కలిసి చార్ట్ అవుతుంది, అంతే. అలా అనుకోండి. సో మన చిన్నప్పుడు క్రేయాన్స్తో బొమ్మలు గీసాము, పిచ్చి గీతలు అనుకున్నట్లు ఇది కూడా అనుకోండి. ఫస్ట్ లెట్స్ మేక్ ఇట్ ఈజీ. కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మో ఏదేదో అనుకోకండి. తర్వాత చార్ట్స్ ఎలా అనేది నేను ఉన్నా కదా, మేమునా. తర్వాత ట్రెండ్ విస్పరింగ్, అంటే ట్రెండ్ మీ చెవిలో చెప్తుంది, ఒరే వెళదురా, ఆగిపోరా అంటుంది. ఇంకోసారి ట్రెండ్, కమాన్ రాజా పరిగెత్తా, ఇంకా తగ్గేదేలా అని ట్రెండ్ చెప్పిస్తుంది. సో అది న్యాచురల్గా వస్తుంది. డోంట్ వరీ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియోని ఈ సిరీస్ అంతా చూడండి, ఆటోమేటిక్గా మీరు మాస్టర్ అయిపోతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి, షేర్ చేసుకోండి. చెత్త విషయాలు షేర్ చేసుకుంటున్నాం, ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోండి, రైట్. తర్వాత వచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎలాగా, ఒక్కోసారి మీ ఫ్యామిలీలో సపోర్ట్ చేయడానికి కొంతమంది ఉంటారు, మీకు కింద పడుతుంటే సపోర్ట్ చేయడానికి ఉంటారు. అలాగే మన ప్రైస్ కూడా కింద పడుతున్నప్పుడు సపోర్ట్ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ట్రాంపలిన్ అంటారు కదా, ఎగిరి జంప్ చేసినప్పుడు పిల్లలు ఎగురుతుంటారు చూడండి, ట్రాంపలిన్లో పైకి వెళ్తారు, మళ్ళీ కింద పడుతుంటారు. అలాగే మీరు లైఫ్లో ముందుకు వెళ్తుంటే అడ్డు పెట్టడానికి మీ బంధువులు కొంతమంది ఉంటారు, అడ్డు పెట్టడానికి. వాటిని రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇక్కడ సపోర్ట్ వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది, ప్రైస్ పడిపోకుండా. రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది, ఆ ప్రైస్ ఇంకొంచెం దాటిపోకుండా ఆపేస్తుంది. అలాగే మన బంధువులు, ఫ్రెండ్స్లో ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, రెసిస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీ బంధువుల్లో, ఫ్రెండ్స్లో ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎంతమంది మీ లైఫ్లో రెసిస్టెన్స్గా మిగిలారో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అదే సైకాలజీ మై ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి ఉంది, మూవింగ్ యావరేజెస్ అని. మూవింగ్ యావరేజెస్ అంటే ఏం లేదు, మీరు ఒకసారి బస్సులో వెళ్తుంటారు చూసారా, ఫస్ట్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు బయలుదేరిన హాఫ్ అన్ అవర్కి కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదేరుతుంది, అది ఏ డిపోలో నుంచి. కొంచెం దూరం అయిన తర్వాత ఒక 30, 40, 50 కిలోమీటర్ పోయిన తర్వాత బెంగళూరు బస్సు రెండు, ఒకటి బెంగళూరుకే పోతుంటారు, ఒకటి ఏపీఎస్ఆర్టీసీ, ఒకటి కేఎస్ఆర్టీసీ. కాసేపు అయిన తర్వాత కేఎస్ఆర్టీసీ దాన్ని క్రాస్ చేస్తుంది. ఓ అర్థమైపోయింది, ఇంకా వాడు కేఎస్ఆర్టీసీ వాడు ముందు బెంగళూరు చేరతారా, మనం చేరం రా, మనకు అర్థమైపోతుంది. అంటే ఈ షార్ట్ టర్మ్ క్రాసింగ్ లాంగ్ టర్మ్. ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా నిదానంగా మెడిటేటివ్ మూడ్లో వెళ్తూ ఉంటాడు, ఎంత కొట్టినా గొర్రైనా పోదు. అలాగా మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, 2 మూవింగ్ యావరేజెస్ క్రాస్ అయ్యాయంటే ఓకే ట్రెండ్ పైకి పోతుంది అని. ఆ 2 మూవింగ్ యావరేజ్
రివర్స్ అయ్యాయంటే ట్రెండ్ రివర్స్ అవుతుందని, అంతే. అది కూడా నేర్చుకుంటారు నెక్స్ట్ ఫ్యూచర్లో. అలాగే క్యాండిల్ స్టిక్స్, డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఒకసారి క్యాండిల్ స్టిక్ వెలిగిస్తే వెలుతురు వస్తుంది, క్యాండిల్స్ ఆరిపోతే చుమ్మ చీకటి వస్తుంది. అలాగే రెడ్ క్యాండిల్స్ వస్తే కొంచెం డేంజర్ ఉందని, గ్రీన్ క్యాండిల్స్ వస్తే వావ్ మంచి వెలుతురు వస్తుందని. అటువంటి ఒక 10 క్యాండిల్స్ వెలిగితే ఇంకొంచెం బాగున్నట్లు, మన రూమ్లో ఉన్న 5-6 క్యాండిల్స్ ఆగిపోయినట్టు. సేమ్ క్యాండిల్ స్టిక్ కూడా అంత ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకోటి RSI MACD అని కొన్ని ఉంటాయి. RSI MACD అది ఎటువంటి అంటే, రోడ్ సైడ్ మీరు వెళ్తున్నప్పుడు కీ సిగ్నల్స్ వస్తుంటాయి. అలాగే మీరు కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ దాటినప్పుడు 120 దాటిన సిగ్నల్ ఇస్తా, బాబు వద్దురా బాబు వెళ్ళొద్దు అని, అవునా? అలాగే మీరు కొందరు సిగ్నల్స్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో పోయినప్పుడు బ్లింకింగ్ కొడుతుంది, బాబు నేను పోతున్నారో ఓవర్ స్పీడ్ అయిపోయినావని. అలాగే స్లో అయినా కూడా వెనకోడు హార్న్ కొడుతుంటాడు, బాబు ఫాస్ట్ గో అని. స్పీడ్గా పోవడానికి లేదు, స్లోగా పోవడానికి, ఆ కరెక్ట్ ఆప్టిమల్ స్పీడ్లో పోవడానికి అవి హెల్ప్ చేయడానికి RSI MACDలు ఉన్నాయి. వాటి గురించి కూడా నేర్చుకుందాం, ఈజీగా నేర్చుకోవచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఓన్లీ మీ దగ్గర 3 P'లు ఉండాలి. చెప్పానుగా 3 P's. ఒకటి ప్యాషన్, పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ యాక్షన్. నెక్స్ట్ ప్యాటర్న్స్ అంటే ఇండికేట్, దీంట్లో చూసామంటే కొన్ని చోట్ల కప్ అండ్ సాసర్ ప్యాటర్న్ అని వస్తుంది, కొన్ని చోట్ల నెక్లెస్ ప్యాటర్న్స్ వస్తాయి, కొన్ని చోట్ల ట్రయాంగిల్ ప్యాటర్న్స్ వస్తాయి, కొన్ని చోట్ల గుళ్ళు గోపురాలు, డబుల్ బాటమ్, డబుల్ సాసర్, అలా రకరకాల ప్యాటర్న్స్. అన్నీ ఏమి లేదండి, ఇంట్లో మీరు ఫర్నిచర్ సెట్ చేయడానికి రకరకాల ప్యాటర్న్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిలాగే ఊహించుకోండి అంతే. ఆ డెకరేటివ్ ఐటమ్సే మనల్ని ఇంటిని ఎన్హాన్స్ చేస్తాయి. ఎక్కువ ఐటమ్స్ యూజ్ చేస్తామంటే ఇల్లు గజిబిజి అవుతుంది, అస్సలు ఏ ఐటమ్స్ యూజ్ చేయకపోతే ఇల్లు బోడిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రైస్ ప్యాటర్న్స్తోనే రకరకాల స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఒక క్యాండిల్తోనే రకరకాల డిఫరెంట్ క్యాండిల్స్, అంతే. ఆ ప్రైస్ ప్యాటర్న్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం, ఈ కాన్సెప్ట్స్. నెక్స్ట్ 8th పాయింట్ అంటే సైకాలజీ మాస్టర్ అయిపోతారు. ఇవన్నీ చూడంగానే చూస్తారు, క్యాండిల్ పట్టుకో, ఒరే నీకు వేడెక్కింది రోయ్, ఏంట్రా చల్లబడిపోయావు, ఏంటి ఆరోగ్యం బాగాలేదా, ఏంటి పరిగెడతావా? మీరు పిల్లలతో ఆడుకుంటే కొన్నాళ్ళు బేక 10 మంది పిల్లల్ని చూస్తుంటే వాడికి ఒంట్లో నలతగా ఉంది, వీడికి ఒంట్లో బాగాలేదని చేయగలుగుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ స్టడీ. అంతే, క్యాండిల్ స్టిక్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకోండి. యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఒక్కసారి సైకాలజీ స్టాక్ మాస్టరీ అయ్యాయంటే డబ్బులే డబ్బులు. 9వది డ్రాయింగ్ స్కిల్స్. ట్రెండ్ లైన్స్ గీస్తాం, ట్రెండ్ లైన్స్ పైకి గీస్తాం, వెనక్కి గీస్తాం, అవన్నీ డ్రాయింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ద 10th క్రిస్టల్ బాల్. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది 10th పాయింట్లో, ఒక క్రిస్టల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా స్టాక్తో ఆడుకుంటున్నాం, దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న పాపని పెంచినట్లే అండి. మీరు ఒక 2 నెలలు పాపకి అన్నం పెట్టారంటే, 2 నెలలు 1 year బేబీతో ఆడుకున్నారంటే మీకు అర్థమైపోతుంది పాప ఎప్పుడెప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ ఏ టైంలో ఆకలేస్తుంది, ఎప్పుడు నిద్రలేస్తుంది, ఎప్పుడు చేస్తుంది. అంతే, పాపను పెంచుకోవడానికి ఉన్న పేషెన్స్ ఉంటే చాలు. పిల్లల్ని ఆడుకోవడానికి 2 రకాలు ఉన్నాయి, ఒకటి పేషెన్స్, ప్యాషన్ కదా. పిల్లల్ని పెంచే, మీకు పిల్లలు ఇష్టమైతే టెక్నికల్ అనాలిసిస్ కూడా ఇష్టమైపోతుంది. అంతే, పిల్లల్ని పెంచడం లాంటిది అనుకోండి. ఆనందం అనుకుంటే ఆనందం, అబ్బా తలకాయ నొప్పి అనుకుంటే తలకాయ నొప్పి. మై ఫ్రెండ్స్, నేర్చుకోవడానికి తలకాయ నొప్పి అనుకునేవాడికి డబ్బులు రావు, నేర్చుకుంటే ఇంట్రెస్ట్ అనుకునేవాడికి డబ్బులు విపరీతంగా వస్తాయి. ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ మొత్తం సిరీస్ మేము చేస్తున్నాం, షేర్ చేసుకుని కొన్ని కామెంట్స్ ఇవ్వండి. అయ్యా ఈ ఏజ్లో జుట్టు తెల్లబడినా కూడా పని చేస్తున్నాం, ఎందుకు? ఇది ఆనందం, మీ అందరికీ షేర్ చేయాలని ఫ్రీగా చేస్తున్నా, హ్యాపీగా షేర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఆప్షన్ నెంబర్ 1 బోరింగ్ అండ్ హెడేక్, ఆప్షన్ నెంబర్ 2 ఫన్ అండ్ ఎంజాయ్మెంట్. ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ప్యాషన్ కౌంటర్. సేమ్ థింగ్ లైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు, ఓనర్ ఏమో డ్రైవ్ చేసేటప్పుడు ప్యాషనెట్గా డ్రైవ్ చేస్తారు, లాంగ్ టర్మ్కి వెళ్తారు, లాంగ్ డ్రైవ్ హ్యాపీగా వెళ్తారు, చుట్టూ సీనరీస్ ఎంజాయ్, అరే నా ఫ్యామిలీని నేను ముందుకు తీసుకెళ్తున్నానన్న ఆనందం ఉంటుంది డ్రైవర్లో. అదే డ్రైవర్ అబ్బా ఇదేం కర్మరా బాబు అనిపిస్తుంది. కాబట్టి సేమ్ వర్కే, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, సార్ టెక్నికల్ అనాలిసిస్ 1 time ప్రాసెసా, ఒకసారి నేర్చుకుంటే చాలా? మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హిందీలో కహావట్ హై, సీఖనా బంద్ అయితే జీతనా బంద్ అని.
అంటే నేర్చుకోవడం ఆపేస్తే ఆదాయం కూడా ఆగిపోతుంది. దట్ మీన్స్ స్టాప్ లెర్నింగ్, స్టాప్ ఎర్నింగ్. ఉదాహరణకు చూడండి, రాజమౌళి గారు మొట్టమొదటి సినిమాకి రీసెంట్గా వచ్చిన సినిమాలకు చూడండి, ప్రతి సినిమాలో ఆయన కొత్తగా నేర్చుకుంటున్నాడు. ఆయన సినీ ఫీల్డ్ వచ్చినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, కానీ టెక్నాలజీని పెద్దగా యూజ్ చేసుకోలేదు. మొట్టమొదట వచ్చిన రాజమౌళి సినిమాలు చూడండి, స్టూడెంట్ నెంబర్ 1లో అంత గ్రాఫిక్స్ లేవు, రైట్? అలాగే సింహాద్రిలో అంత గ్రాఫిక్స్ లేవు, కానీ తర్వాత ట్రెండ్ చూశాడు, గ్రాఫిక్స్ ది ట్రెండ్ రా బాబు అని. తర్వాత ఓన్లీ తెలుగు మూవీస్ అనుకున్నాడు, తర్వాత పాన్ ఇండియాలోకి వచ్చాడు. అలా టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు. టెక్నాలజీ అంటే టెక్నాలజీ నేర్చుకోమని కాదు, మీ యాటిట్యూడ్ రైట్ యాటిట్యూడ్లో పెట్టుకోండి. అందుకే రాజమౌళి ఎప్పుడూ క్లిక్ అవుతూనే ఉన్నాడు. అందుకే నేర్చుకోవడం ఆపేస్తే డబ్బు రావడం ఆగిపోతుంది. కంటిన్యూస్ ప్రాసెస్. మీకు గుర్తుందా, నేను 4 సూత్రాలు చెప్పాను స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఉన్నప్పుడు. 4 E's: ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎక్సెస్ క్యాష్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఆ ఈ అనేది ఫస్ట్ తెలుగు పెట్టాను. ఎడ్యుకేషన్ ఇస్ అ టాప్ థింగ్. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, టిల్ డెత్ వీఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ లెర్నింగ్ అని. సేమ్ థింగ్, నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, టెక్నికల్ ఆన్సర్లో సెట్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రిస్క్ రెండు కనుక్కుందాం. సెట్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు టెక్నికల్ ఆన్సర్స్ చాలా ఈజీ, 5 ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు, ఫండమెంటల్ ఆన్సర్స్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని. కానీ టెక్నికల్ ఆన్సర్స్ నేర్చుకోవడం ఈజీనే, దాన్ని అప్లై చేయడం కూడా ఈజీనే. పోతే రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేసుకుంటుండాలి. అప్డేట్ చేసుకుంటే వస్తుంది. ఈ అప్డేట్ ప్రాసెస్లో ప్రజలు చాలా మిస్టేక్స్ చేస్తారు. ఇఫ్ యూ ఫీల్ ఈజీ, ఇట్ ఈస్ ఈజీ. ఇఫ్ యూ ఫీల్ డిఫికల్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కెనాట్, యూ కెనాట్. బోత్ వేస్ యూ ఆర్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ యువర్ బిట్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. మొదటిసారి ఎక్కువ డోస్ ఇస్తే అలసిపోతారు కాబట్టి డోసేజ్ తక్కువగా ఇస్తున్నాను. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.